అదేంటో కానీ కొన్ని రోజుల నుంచి చాలా కీలకమైన ఎక్స్పోర్టింగ్ కేంద్రంగా ఉన్నటువంటి కాకినాడ పోర్టును ఏదైతే ఉందో, ఈ యాంకరేజ్ పోర్టును పూర్తి ఒక స్మగ్లింగ్ కేంద్రంగా, అదేదో సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డంగా ఆ చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్నోళ్ళు కూడా ఈ విధంగా ప్రమోట్ చేయడం ఎందుకు జుట్టు బిక్కున్న అర్థం కాదు నాలాంటి వాళ్ళు. అంత కీలకమైన పోర్టు, దాంట్లోకి ఏవో బియ్యం అక్రమంగా అంటే ఇక్కడ కలెక్ట్ చేసే వాళ్ళను, బియ్యం కొనే వాళ్ళను, ప్రాసెసింగ్ చేసే వాళ్ళను పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, అవి కంట్రోల్ చేయండి. అంతేగాని ఓవరాల్ పోర్టును అయితే ఒక స్మగ్లింగ్ డెన్ లాగా చిత్రీకరించేస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. దీని మీద ఈరోజు సిపిఐ ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి సిపిఐ కార్యవర్గ సభ్యులు మధు గారి లేఖ రిలీజ్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద కోపంతో ఉప ముఖ్యమంత్రి గారు ఆయన రాజకీయ ప్రత్యర్థి మీద కోపంతో ఆ రాజకీయ ప్రత్యర్థిని అడ్డం పెట్టుకొని కాకినాడ పోర్టు యొక్క ప్రతిష్టని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇటువంటి కుట్రకు తెరలేపుతూ ఉన్నారు. బియ్యం అక్రమ రవాణా జరిగితే అటువంటి వాళ్ళను పట్టుకొని తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్టండి, ఆ జైల్లో పెట్టండి, లేదంటే దీని మీద సిబిఐ విచారణ జరిపించండి. అంతేగాని అవి అక్రమ రవాణా జరుగుతున్నాయని చెప్పి ఓవరాల్ కాకినాడ పోర్టు యొక్క ప్రతిష్టను దిగజార్చడం ఏంటి? 30,000 మంది కార్మికులు పోర్టు నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు అంటే లక్షల మంది దాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు. మీరు దాన్ని ఒక స్మగ్లింగ్ డెన్నుగా, అదేదో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా, ఒక ఏదో ఇంటర్నేషనల్ మాఫియా అడ్డాగా చిత్రీకరించడం ఏంటి? దాని ద్వారా కాకినాడ ప్రజల మనసులే కాకుండా కార్మికులు వాళ్ళు కూడా మానసికంగా పొంగిపోతూ ఉన్నారు. సో మీరు ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు, ఏం ఆశించి ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా ఘాటుగానే ఒక లేఖ రిలీజ్ చేశారు సిపిఐ కార్యవర్గ సభ్యులు మధు గారు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి. నిజమేగా, మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నది ఏంటి? ఈ బియ్యము ఈ విధంగా జరుగుతున్నాయంటే కొనే దగ్గర, అమ్మే దగ్గర ఇక్కడ కంట్రోల్ చేయాలి. కానీ పోర్టులు ఏమైనా నిషేధిత వస్తువులు వెళ్తే వాటి మీద కేసులు పెట్టడంలో ఓకే. అంతేగాని ఇదేం ప్రచారం, ఇదేం కథ? కీలకమైన పోర్టు కాకినాడ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకే చాలా కీలకం. ఆ పోర్టుకి తెలంగాణ నుంచి కూడా చాలా వస్తాయి. అంత కీలకమైన పోర్టు, దాన్ని స్మగ్లింగ్ డెన్గా చిత్రీకరిస్తారేంటి? అసలు ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు దేన్ని నాశనం చేస్తున్నారు? అసలు అర్థమే కాదు. వీళ్ళు అసలు అది అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యతలైనా తెలుసా వీళ్ళకు? ఆ బాధ్యతలైనా తెలిసి ఎరుగుతున్నారా? తెలిసి మాట్లాడుతున్నారా? జుట్టు బిక్కున అర్థం కదరా బాబు. వీళ్ళ విధానాలు ఏంటో, వీళ్ళ ఆలోచనలు ఏంటో, వీళ్ళ పరిజ్ఞానాలు ఏంటో నిజంగా